హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లావా బ్రాండ్ నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లావా అగ్ని 4 ఫోన్ అయితే మనకి ఈ రోజు అయితే లాంచ్ అయిపోయింది. ఎస్, ఇది మన ఇండియన్ బ్రాండ్. ఈసారి ఈ లావా అగ్ని 4ని అదర్ కంట్రీస్లో అయితే కూడా సేల్ చేయబోతున్నారు. ఫస్ట్ దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే 24,999 అయితే తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ సేల్లో 2,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 22,999 అయితే సేల్ చేయబోతున్నారు. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 25th నవంబర్ నుంచి అమెజాన్లో అయితే సేల్ చేయబోతున్నారు. లావా అగ్ని 3 ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి వచ్చిన లావా అగ్ని 4లో చాలా చేంజెస్ అయితే చేశారు. లావా అగ్ని 3లో ఉండే బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ప్లే అయితే ఇందులో అయితే తీసేశారనమాట. ఇందులో ఓన్లీ మనకి ఫ్రంట్ డిస్ప్లే మాత్రం ఉంటుంది, బ్యాక్ ఎలాంటి సెకండరీ డిస్ప్లే అయితే ఉండదు. దాంతోపాటు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్లో తీసుకొచ్చారు. అవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా అలానే లావా అగ్ని 4 ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా, అలానే దీని యొక్క పాజిటివ్స్ అలానే నెగిటివ్స్, వీళ్ళు పెట్టిన ఆ ప్రైస్ రేంజ్కి ప్రెసెంట్ మార్కెట్లో ఏ బ్రాండ్ మొబైల్స్ అయితే ఈ లావా అగ్ని 4కి కాంపిటీషన్గా ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం ఈ లావా అగ్ని 4లో మనం బేసిక్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.67 నుంచి 1.5K ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే దీని యొక్క పీక్ బ్రైట్నెస్ కూడా చూసుకుంటే 2400 nits అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ మనకి 3.35 GHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 4 nm పైన బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. అలానే దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా LPDDR5X ర్యామ్ అలానే UFS 4.0 స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇందులో మనకి గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ అవ్వకుండా 4300 mm స్క్వేర్ వేవ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే కూడా అమర్చారనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే సెకండరీ వన్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అలానే ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. వీటి యొక్క కెమెరా సెన్సర్స్ అయితే డిస్ప్లే అయితే చేయలేదు. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అలానే ఐపీ రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వచ్చింది. అలానే 3 years Android అప్గ్రేడ్స్ అలానే 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఈ లావా వాళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. సో ఇవి ఈ ఫోన్ యొక్క కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క పాజిటివ్స్ అలానే నెగిటివ్స్ మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మనం పాజిటివ్స్ చూసుకుంటే దీని యొక్క క్లీన్ UI, ఇందులో మీకు ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉండవు. అలానే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే కూడా మీకు డిస్ప్లే అయితే చేయదన్నమాట. చాలా క్లీన్గా అయితే ఉంటుంది UI. సెకండ్ పాజిటివ్ చూసుకుంటే ఈ ఫోన్ యొక్క డిజైన్ అనమాట. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనం డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. అలానే మిడిల్ లో ఫ్రేమ్ చూసుకున్నా మనకి అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో మీకు ఈజీ బ్రేకేజ్ అయితే ఉండదు. మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సాలిడ్ గా అలానే ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అన్నమాట ఫోన్. నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ చూసుకుంటే ఈ ఫోన్ లో మనకి USB 3.2 సపోర్ట్ అయితే వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఎల్గాటో సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే మీకు డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది అనమాట. ఇది చాలా మంచి మూవ్ అని అయితే చెప్పుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఫోర్త్ పాజిటివ్ చూసుకుంటే ఈ ఫోన్ లో మనకి వీడియో రెజల్యూషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 4K అప్ టు 60 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ మీకు 4Kలో OIS సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్ పాజిటివ్ చూసుకుంటే ఈ ఫోన్ లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు, వీళ్ళ ఓన్ ఆడియో అయితే ఉంటుంది. అలానే ఇందులో మీకు IR బ్లాస్టర్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. ఇంకా సిక్స్త్ పాజిటివ్ చూసుకుంటే ఈ ఫోన్ లో మనకి వాయు AI అని అయితే ఇంప్లిమెంట్ చేశారు. మీకు ఐఫోన్స్ లో సిరి ఎలానో ఈ ఫోన్ లో కూడా మీకు వాయు AI అలాగా ఇది మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇందులో మీకు వాయు AI అనేసి సెపరేట్ యాప్ అయితే ఇచ్చున్నారు. ఆ యాప్ లోని మీకు అన్ని ఫీచర్స్ అయితే ఇన్బిల్ట్ అయితే ఉంటాయి అనమాట. AI కాల్ రికార్డింగ్ కానీ, AI టెక్స్ట్ అసిస్టెంట్ కానీ, AI ఫోటో ఎడిటర్ కానీ, ఈ ఫోటో ఎడిటర్లోనే మీరు ఆబ్జెక్ట్ ఎరేజ్ చేసుకోవచ్చు, అలానే ఇమేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని అయితే ఆ ఫోటో ఎడిటర్లో అయితే ఉంటాయి. ఇంకా అలానే సామ్సంగ్ ఫోన్స్ ఇచ్చినట్టుగా AI స్కెచ్ టు ఇమేజ్ అలానే జనరేటివ్ ఇమేజ్ ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు వాయు AIలో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఈ ఫోన్లో ఫిజికల్గా ఒక AI బటన్ అయితే ఇచ్చున్నారు. దీన్నే వీళ్ళు యాక్షన్ కీ అని అయితే పిలుస్తున్నారు. ఆ కీని ప్రెస్ చేసి ఈ వాయు AIని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ ఫోన్లో కొన్ని పాజిటివ్స్ అయితే. ఇప్పుడు మనం నెగిటివ్ సైడ్ మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ కాన్ నాకు అనిపించింది వచ్చేసి ఇందులో మనకి IP68, 69 రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. ఓన్లీ మీకు IP64 మాత్రమే ఉంది. సో వాటర్ దగ్గర ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఈ IP రేటింగ్ అయితే ఒకసారి గమనించుకోండి. అలానే సెకండ్ కాన్ నాకు అనిపించింది వచ్చేసి ఇందులో NFC సపోర్ట్ అయితే ఉండదు. థర్డ్ నెగిటివ్ చూసుకుంటే దీని యొక్క బ్యాటరీ 5000 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంటుంది. ప్రెసెంట్ కాంపిటీషన్ లో కొంచెం తక్కువ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలానే ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పేది లావా బ్రాండ్ మన ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ ఉన్న నిజాన్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఈ ఫోన్ కొనే ముందు ఒక 3 మెయిన్ రీజన్స్ అయితే నేను ఎప్పుడు చెప్పేది అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫోన్ కొనిన తర్వాత రీసేల్ వాల్యూ అయితే చాలా తక్కువ ఉంటుంది అదర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే. అలానే సెకండ్ వన్ వచ్చేసి అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే థర్డ్ వన్ మెయిన్ థింగ్ వచ్చేసి సర్వీస్ సెంటర్స్ మీ ఏరియాలో ఈ లావా వాళ్ళది అవైలబుల్లో ఉన్నాయో
లేవో చూసుకోండి. ప్రెసెంట్ వీలైతే ఇంటికి వచ్చే డోర్ స్టెప్ డెలివరీ అయితే చేస్తున్నాం అంటున్నారు. కానీ మీరుంటున్న రిమోట్ ఏరియాస్లో లేదంటే ఇంకెక్కడైనా ఉంటుంటే అక్కడ అవైలబుల్లో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, లేదంటే మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ఈ 3 రీజన్స్ మీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత ఈ ఫోన్ అయితే తీసుకోవడానికి కన్సిడర్ అయితే చేయండి. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి వస్తే ఈ లావా అగ్ని 4 కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే ఆ ప్రైస్ రేంజ్కి మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ ఫోన్ని. ఈ ఫోన్ కొనడానికి టాప్ రీజన్స్ వచ్చేసి అందులో ఫస్ట్ వన్ ఇది మన ఇండియన్ బ్రాండ్, అలానే సెకండ్ వన్ వచ్చేసి దీని యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అలానే థర్డ్ వన్ చూసుకుంటే దీని యొక్క ప్రాసెసర్, ఆ ప్రైస్ రేంజ్కి ఈ ప్రాసెసర్ ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. అలానే ఫోర్త్ వన్ చూసుకుంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనమాట, ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్తో చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ లావా అగ్ని 4కి ప్రెసెంట్ మార్కెట్లో కాంపిటీషన్ ఫోన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా అయితే ఉంటుంది. అలానే సెకండ్ వన్ వచ్చేసి OnePlus Nord CE5 అయితే ఉంటుంది. ఈ రెండు అక్కడ ఈ లావా అగ్ని 4కి టఫ్ కాంపిటీషన్స్ అయితే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ లావా అగ్ని 4 యొక్క రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అండర్ 25,000 లోపల ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.